గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్, ఒక మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ, లైఫ్ టైం అర్నింగ్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. సో రాబోయే రోజుల్లో బాగా ట్రెండ్గా రన్ అవుతున్న సబ్జెక్టు అండ్ జీవితాంతం లైఫ్ టైం మీరు ఒకటే ప్లాట్ఫామ్లో డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు, అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించాలనుకున్న వాళ్ళు, వేలల్లో లక్షల్లో కోట్లలో వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. సో కంపల్సరీ ఇక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేసిన వాళ్ళు సంపాదించడానికి ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. సో మార్కెట్లో ఉన్నటువంటి అన్ని కంపెనీస్కి ఈ ప్లాన్కి మీరు అబ్జర్వ్ చేస్తే ది నెంబర్ వన్ స్థాయిలో ఉన్నటువంటి ప్లాన్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో ఎటువంటి కండిషన్స్, టార్గెట్ లేకుండా చాలా ఈజీగా మీరు ఇక్కడ డబ్బు అనేది సంపాదించుకోవచ్చు, లీగల్గా, ఎథికల్గా, జెన్యున్గా. ప్లస్ లైఫ్ టైం ఇన్కమ్. నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఎక్కడ కూడా కంపెనీ బంద్ అయ్యే కంపెనీ కాదు. సో ఎందువల్ల ఏందనేది కూడా మీకు పూర్తి క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు కావాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు, చివరి వరకు చూడండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మనం లీడ్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి, లేకపోతే ఫ్యామిలీని పోషించడానికి మీరు రకరకాల కంపెనీలు చేస్తుండొచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. కాకపోతే నెక్స్ట్ మీ తరానికి, నెక్స్ట్ భవిష్యత్తు గురించి ఎవరికైనా మీరు మీ పిల్లలకు ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలంటే ఏదైనా ఆస్తిని మనం వాళ్ళకి ఇవ్వాలి. సో అటువంటి ఆస్తిని క్రియేట్ చేసేటువంటి ఒక అసెట్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కాబట్టి లాస్ట్ వరకు ఈ వీడియో అనేది చూడండి. సో మీరు నేను చెప్పిన ఒక చిన్న ఫార్ములా ఫాలో అయితే మంత్లీ మీరు ఒక 3 లక్షల నుంచి 3 కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంత కాదనుకున్న తక్కువలో తక్కువ పెట్టుకున్న 30,000 నుంచి 3 కోట్ల వరకు సంపాదించుకునే ఒక అవకాశం. మరి ఎలా వస్తుంది, ఎవరిస్తున్నారు ఈ అవకాశము, మరి ఎంతవరకు కరెక్ట్, సో బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనము డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో నేను మీకు పీపీటీ మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో డేజాయ్ బిజినెస్. సో డేజాయ్ అనేది ఇప్పుడు గత 4 ఇయర్స్గా మనము ఇంటా ఉన్నాము. సో కంపెనీ చాలా సక్సెస్గా, అద్భుతంగా, ఫాస్ట్గా రన్ అవుతున్నటువంటి కంపెనీ. సో చాలా హైలీ బ్యాక్గ్రౌండ్ కంపెనీ. సో డేజాయ్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఒక సైడ్ ఇన్కమ్, మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ చేసుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ సంపాదించుకునే ఒక అవకాశం. మరి ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు, సెకండ్ ఇన్కమ్ ఎందుకు? సో మనం ప్రజెంట్ చేస్తున్న జాబ్లలో 10,000, 20,000తోని మనము సర్వైవ్ కాలేము, లేదంటే మనకున్నటువంటి డ్రీమ్స్ని, ఎయిమ్స్ని మనం నెరవేర్చుకోలేము. కాబట్టి సైడ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ, ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరికి నీడ్. సో ఇంకెందుకు నీడ్ అనుకుంటే, వై డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కళలు ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవేమేమంటే డ్రీమ్ కార్ కానీ, డ్రీమ్ హౌస్ కానీ, సో ఒక టూర్స్, ట్రావెల్స్ ఎంజాయ్ చేయాలని కానీ, లేకపోతే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఒక పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా కామన్గా ప్రతి ఒక్క వ్యక్తికి కోరికలు అనేది ఉంటుంది. మరి ఎటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రజెంట్ మనం చేస్తున్న జాబ్లో పాసిబిలిటీ అవుతుందా? లేదు. కాబట్టే డైరెక్ట్ సెల్లింగ్ని ఎంచుకోవాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ పేర్లతోనే మార్కెట్లో చాలా మోసాలు అవుతున్నాయి. బట్ లీగల్ కంపెనీ, జెన్యున్ కంపెనీస్ గిట్ట రన్ అవుతూ ఉన్నాయి. సో డైరెక్ట్ సెల్లింగ్ యొక్క మీనింగ్, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎకనామికల్గా వాళ్ళు పైకి రావాలంటే, నేను ఇంతకుముందు చెప్పాను, ఒక 10,000, 20,000తో సర్వైవ్ కాలేము. కాబట్టి ఒక వ్యక్తి ఎకనామికల్గా ఎదగాలంటే ఈ సమాజంలో కేవలం ఈ 4 మార్గాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి జాబ్. సో జాబ్లో మనం పని చేసినంత వరకు ఇన్కమ్ వస్తుంది, లేకపోతే రాదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనం ఏదైనా హోటల్స్ కానీ, లేకపోతే షాప్స్ కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ అనుకోండి, అది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ రెండిట్లో ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేస్తేనే ఇన్కమ్ వస్తుంది, మనం షాప్ తీయకపోయినా ఇన్కమ్ రాదు, జాబ్కి వెళ్ళకుండా ఇన్కమ్ అనేది రాదు. మరి లివరేజ్ ఇన్కమ్, లేకపోతే రెసిడెన్షియల్ ఇన్కమ్ అనేది దేన్నమంటా అంటే బిజినెస్. సో బిజినెస్లో ఏంటంటే ఒక సిస్టమ్ని ఏర్పరచుకుంటారు, మీ కింద కొంతమంది పబ్లిక్ అనేది మీ కింద పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ టైమింగ్ అనేది మీకు యాడ్ అవుతుంది. కాబట్టి మీరు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. సో లేదనుకుంటే ఇన్వెస్టర్స్, నేను పనే చేయను అనుకుంటే మీరు కూడబెట్టుకున్నటువంటి డబ్బుని పెట్టుబడిగా పెట్టి డబ్బును సంపాదిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 90% పీపుల్, 95% పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో 5% పీపుల్ మాత్రమే రైట్ సైడ్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా గిట్ట మీరు రైట్ సైడ్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు బిజినెస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ బిజినెస్. మీరు గతంలో డేజాయ్ గురించి అంతా కూడా చూశారు. కాబట్టి నేను డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వస్తాను. సో చాలా అడ్వాన్స్గా, అప్గ్రేడెడ్గా ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్ని 100% బీట్ చేసుకొని ముందుకెళ్ళే ఒక ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీరు ఎన్ని రకాల ఇన్కమ్ ఉందనేది గిట్ట నేను అన్నీ కూడా మీకు క్లారిటీ ఇస్తాను.
సో మరి ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. ఓకే, మీరు టైం అనేది మీ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ప్లస్ మీ బిజినెస్ ఆపర్చునిటీ ఆల్ ఓవర్ వరల్డ్లో మీరు ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరికి కూడా జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇన్వెంటరీ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇదంతా కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్లో ప్లాట్ఫామ్లలో మీరు ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎంచుకునే ముందు ఈ 5P అనేది కంపల్సరీ ప్రతి వ్యక్తి చూసుకోవాల్సిందే. ఎందుకంటే కంపెనీ ప్రొఫైల్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొఫైల్ ఎందుకంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ కంపెనీ దగ్గర ఎక్కువ అమౌంట్ అయినా లేకపోతే ఎక్కువ లాస్లో ఉన్నా ఫెయిల్ అవుతుంది. కంపెనీకే మంచి బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, మీరు సంపాదించే లక్షల్లో కోట్ల రూపాయలు తీసుకొని కంపెనీ పారిపోలేదు. కాబట్టి కంపెనీ యొక్క ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రమోటర్స్. సో మనం ప్రమోట్ చేయడానికి ఏదో ఒక కావాలి కాబట్టి ప్రమోటర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఉంటే సరిపోదు, ప్రోడక్ట్ రిజల్ట్ ఓరియంట్ అయి ఉండాలి. ఎందుకంటే ప్రోడక్ట్ రిజల్ట్ రాకపోతే ఒక 1 టైం 2 టైమ్స్ బిజినెస్ జరగవచ్చు, 4th టైం 5th టైం బిజినెస్ అనేది కాదు. కాబట్టి ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ప్లాన్. సో ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఇన్కమ్ అనేది చాలా నీడ్. కాబట్టి వీళ్ళు ఇన్కమ్ సంపాదించాలంటే ప్లాన్ బాగా లేకున్నా కూడా బిజినెస్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ పీపుల్. సో పీపుల్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది పీపుల్తో సంబంధించింది. సో ఇక్కడ ప్రజలు కనుక మన ప్లాట్ఫామ్లో అది ప్రోడక్ట్ కావచ్చు, ప్లాన్ కావచ్చు, కంపెనీ ప్రొఫైల్ కావచ్చు, ఇది అర్థం కాకపోతే వాళ్ళు మనతోనే జర్నీ చేయరు. కానీ పీపుల్ గిట్ట చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 5Ps అనేది ప్రతి కంపెనీకి చాలా మ్యాండేటరీ. 5P చూసుకొని ముందుకెళ్ళిన వాళ్ళు ఈరోజు సక్సెస్ అయినారు. సో షార్ట్ టైంలో నేను సంపాదించాలనుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది. అంటే సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు తొందర ఇన్కమ్ అనేది గురించి ఆలోచించారు కాబట్టి ఫెయిల్ అయినారు. బట్ ఈ 5P ఎవరైతే చూసుకున్నారో పేఅవుట్ ఇవన్నీ, సో వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ P ప్రొఫైల్. కంపెనీ ప్రొఫైల్ ఆల్రెడీ యూట్యూబ్లలో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో డేజోయ్ కంపెనీకి ఒక 10-15 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ 10-15 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఇయర్లీ 3,000 crores టర్న్ చేస్తున్నటువంటి కంపెనీ. మరి ఏంటి ఆ కంపెనీ అంటే మెయిన్ కంపెనీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో అదిలా అగ్రి ఫుడ్స్, అదిలా బయోటెక్, మల్టీమెటల్స్. సో ఇవి ఎలా పనిచేస్తే ఏందనేది యూట్యూబ్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు వెళ్ళండి మీరు అక్కడ చూడండి. టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కంపెనీ యొక్క ప్రొఫైల్, ఈ కంపెనీస్ దేని మీద పనిచేస్తున్నది మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఒరిలైట్ లైట్ వెయిట్ బ్రిక్స్ సంబంధించి ఉంది. హర్మోస్ ఆఫీస్ ఫర్నిచర్స్, హోమ్ ఫర్నిచర్స్, అంగన్వాడీ పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు పౌష్టికారాలు ఇచ్చే కంపెనీలో. ఓకే, సో ఇటువంటివి కోటా దాల్ మిల్. సో మన ఇంట్లో వాడే ఆటా, బేసిన్, మైదా, సుజీ. సో ఇవన్నీ కూడా చాలా మన కంపెనీకి ఓన్ ఉన్నాయి. సో ఎన్ని ఎకరాల్లో ఉన్నాయంటే 400 acres కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 900 acres వీళ్ళకు కల్టివేషన్ ఉంది. కాబట్టి చాలా 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 పెద్ద ప్రొఫైల్ గల కంపెనీ. ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఈ 20-30 years ఓల్డ్ కంపెనీలలో ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీస్లు లేవు. మీరు కావాలంటే స్టడీ చేసుకోవచ్చు. ప్రమోటర్స్. ఓకే, సో లీడర్స్ కావచ్చు, ప్రమోటర్స్ కావచ్చు. మరి ఈ కంపెనీని ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరంటే మనకు మిస్టర్ అన్ముల్ సార్ అండ్ దివ్యాన్ సార్. సో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఓనర్ ఎవరైతే ఉన్నారో మన శంభు అగర్వాల్ సార్, CMD. సో సార్కి 2 పిల్లలు, అన్ముల్ అగర్వాల్ అండ్ దివేష్ అగర్వాల్ సార్. UK వెళ్ళి నెట్వర్క్ మార్కెటింగ్ మీద, డైరెక్ట్ సెల్లింగ్ మీద ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కంపెనీ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో మిషన్. సో మన కంపెనీ స్టార్ట్ అయిన వెంటనే మనకు చాలా రివార్డ్స్ రావడం జరిగింది. సో పాన్ ఇండియా లెవెల్లో మన కంపెనీ అనేది ప్రమోషన్స్ ప్రతి ఒక్క చోట్ల ఇప్పుడు బాగా బూమ్ అనేది ప్రమోషన్స్ అనేది అవుతా ఉన్నాయి. సో మీరు గతంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎవరైతే పొజిషన్ కోల్పోయినారో సో వాళ్ళకి ఇక్కడ గొప్ప ఇన్కమ్ తీసుకునడానికి ఒక గొప్ప అవకాశం. సో కంపెనీ యొక్క లీగల్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు తర్వాత స్టడీ చేసుకోవచ్చు. సో A to Z ఇప్పుడు మనకున్న కంపెనీకి డేజోయ్కి ఉన్నటువంటి లీగల్ డాక్యుమెంట్స్ బయట కంపెనీస్ లేదు. సో అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ అనేది సర్టిఫికేషన్ అనేది మన కంపెనీకి ఉంది. సో నెక్స్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ అనేది బయట కంపెనీస్కి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీస్కి ఒక్కొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. సో మన కంపెనీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ ఓరియంటెడ్ అనేది ఉన్నాయి. ఓకే, సో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఓరల్ కేర్, కాస్మెటిక్స్, బ్యూటీ కేర్, ఓకే, జనరల్ ఐటమ్స్తో సహా మన కంపెనీలో ఉన్నాయి. ఓకే, సో ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, బాగానే ఉంది. కంపెనీ ప్రొఫైల్ చూసాం, ప్రమోటర్ చూసినాం, ప్రోడక్ట్ చూసినాం. ఇప్పుడు కంపెనీ యొక్క ప్లాన్ ఎటువంటిది. సో మార్కెట్లో ఉన్న ప్లాన్కి మన కంపెనీకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. సో నెక్స్ట్ ఆల్కలీన్ వాటర్. సో ఇవాళ రేపు వాటర్ గిట్ట పొల్యూట్ అయిపోయింది. సో చాలా ఇంపార్టెంట్ వాటర్, మనము ఎటువంటి వాటర్ తాగుతున్నాం అనేది. నెక్స్ట్ చాలామందికి చాలా రకాల అనారోగ్యం వస్తూ ఉంది బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం ద్వారా. సో అవన్నీ దేని ద్వారా వస్తుంది అనేది సైంటిఫికల్గా బయోజెర్మినియం. సో ఇది ఒక మ్యాగ్నెటిక్ బెడ్ అంటాము. సో దీని గురించి గిట్ట వీడియోస్ సపరేట్గా ఉన్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. సో మ్యాగ్నెటిక్ బ్రేస్లెట్ ఉంది. ఓకే,
సో మనము నెక్స్ట్ ఆక్వా అయనైజర్స్, ఇది మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే కెమికల్ బేస్ ఉంటుంది. సో దీని మీద వాష్ చేయడం ద్వారా ఆ కెమికల్ అంతా కూడా పోతుంది. సో ఇటువంటిది అద్భుతమైన ప్లాట్ఫామ్స్ అనేది మన కంపెనీ అందిస్తూ ఉంది. సో ఈ ప్రోడక్ట్స్ మనం షాపింగ్ చేసుకోవడం ద్వారా మనకు దీంట్లో పీవీబీవీ సిస్టమ్ అనేది కొన్ని పాయింట్స్ వస్తుంది. ఆ పాయింట్స్ మీద మన కంపెనీ ఏంటంటే దాదాపుగా 17-18 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ అప్ టు 50%. ఏ ప్రోడక్ట్ మీద అయినా సరే మీరు ఒక 5-50% రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. సో ఉదాహరణకి మీరు ఒక 5,000 రూపీస్ ఎంఆర్పి ఉంది. సో మీకు ఇది డీపీలో 400కి వస్తుంది. మీరు ఇది అమ్ముకుంటే మీకు ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని ఎఫ్ఈబి అండ్ ఆర్బీవి అంటాం. అంటే ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్. సో దీని ద్వారా మనము బిజినెస్ అనేది వెళ్తాము. సో ఇన్కమ్ ప్లాన్ అనేది నేను నెక్స్ట్ స్లైడ్లలో మీకు క్లారిటీ ఇస్తాను. సో 16-17 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లేదంటే 18 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇక్కడ కార్ ఫండ్, హౌస్ ఫండ్, కంపెనీలో లైఫ్ టైమ్ ఇన్కమ్. సో ఇవన్నీ తీసుకోవచ్చు. కంపెనీ చాలా ఎక్సలెంట్ టూర్స్ ట్రావెల్స్ పెడతా ఉంటుంది. సో గతంలో పెట్టినటువంటి టూర్స్ ట్రావెల్స్లలో ఎక్కడెక్కడ పోయామో అనేది ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు. షిమ్లా, థైలాండ్, ఓకే, నెక్స్ట్ కుటుంబ సెలబ్రేషన్ ప్రోగ్రాము మనాలికి తీసుకెళ్ళడం జరిగింది, గోవా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు ఏంటంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ గిట్ ఉన్నాయి. సో ఇది మీకు ఇన్కమ్ స్ట్రక్చర్లలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం మై డియర్ ఫ్రెండ్స్. సో చాలా పెద్ద ప్రొఫైల్ కంపెనీ, ప్లస్ మార్కెట్లో ఉన్నటువంటి ప్లాన్కి ఈ ప్లాన్కి చాలా డిఫరెన్షియేషన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ హెవీ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్కమ్ స్ట్రక్చర్ అనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇన్కమ్ సోర్స్లలో ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడము. డేజాయ్లో ప్యారలల్ ఇన్కమ్ సోర్స్ అనేది ప్రతి ఒక్కరికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు రకరకాల కంపెనీలు చేసి ఫెయిల్ అయి ఉండొచ్చు. ఒకటే కంపెనీలో మీరు లైఫ్ టైం సక్సెస్ అవ్వాలి, ప్లస్ అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి. ఓకే, సో అన్ని కంపెనీస్కి ఈ కంపెనీస్కి ఒక్కసారి మీరు ప్లాన్ డిఫరెన్షియేషన్స్ గిట్ట మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే వాటిలో. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా సక్సెస్ అవ్వాలంటే ఈ ప్లాన్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి. సో మన కంపెనీలో ఆల్మోస్ట్ 17-18 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. సో అందులో 2 రకాలుగా డివైడ్ అవ్వడం జరిగింది. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండోది ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనము పని చేస్తేనే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాము. ప్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో ఇక్కడ పని చేస్తే ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ పని చేయకుండా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఐడి యాక్టివేషన్ అండ్ పర్చేస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రోడక్ట్స్లలో ఏదైనా సరే ప్రోడక్ట్స్తో మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో దానిలో ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్ అంటాము. అంటే ఫస్ట్ పర్చేస్లలో బిజినెస్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. సో మెంటర్షిప్ ఇన్కమ్ అనేది 100% రెఫరల్ ఇన్కమ్. మీరు ఎవరినైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు సంపాదించే ఇన్కమ్ మీకు 100% వస్తుంది. ఇప్పుడు వరకు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలలో ఈ ఇన్కమ్ ఇచ్చే కంపెనీలు లేవు. కాబట్టి డేజో అనేది రాబోయే రోజుల్లో బాగా బూస్ట్ అవ్వబోతుంది. ప్లస్ ఇక్కడ పేఅవుట్ విషయానికి వస్తే డైలీ పేఅవుట్, ఎవ్రీ డే మీకు పేమెంట్ ఉంటుంది. అందుకని మీరు ఇక్కడ చూడొచ్చు 31 పేఅవుట్స్ వస్తుంది. సో 1 మంత్లో 30 డేస్ ఉంటుంది. సో యాక్టివ్ ఇన్కమ్ 30 డేస్ పేమెంట్ వస్తుంది, ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ ఇంకోటి వస్తుంది. కాబట్టి అప్ టు 31 పేమెంట్స్ వస్తుంది. అదే 1 మంత్లో 31 డేస్ ఉంటే 32 పేఅవుట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే ఎవ్రీ డే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. మీరు విత్డ్రాల్ పెట్టాల్సిన అవసరం లేదు. వన్స్ కేవై చేస్తే కంపెనీ ఆటోమేటిక్గా విత్డ్రాల్స్ అనేది ఇస్తుంది. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. సో దీన్నే మనము రీపర్చేస్ ఇన్కమ్ అన్నాం. సో ఇంతకుముందు ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నాం కదా. సో మనము ఇక్కడ డేజాలో చాలా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ఉన్నాయి, జనరల్ ఐటమ్స్ ఇటు ఉన్నాయి. కాబట్టి ప్రోడక్ట్స్ కస్టమర్ వాడిన తర్వాత మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద రీపర్చేస్ అవుతూ ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఆర్బీవీ అంటాము. అంటే రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్. ప్లస్ ఈ రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్తో పాటు రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే కంపెనీ టర్నోవర్లో నుంచి కంపెనీ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఇది మంత్లీ 1 టైం వస్తుంది. సో ఇక్కడ 30 పేమెంట్స్ ప్లస్ 1 పేమెంట్ అంటే 31 పేఅవుట్స్ అనేది మనకు వస్తుంది. సో ఒకవేళ ఐడి యాక్టివేషన్ చూద్దాం. సో ఫస్ట్ మీరు ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే ఏదైనా సరే మీరు ప్రోడక్ట్ కొనుక్కోవాలి. ఎంత కొనాలి? మినిమం 1250 ఎఫ్బీవీ అంటే ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్. సో 1250 బీవీ అంటే యావరేజ్గా మీకు ఒక 2000 నుంచి 3000 రూపీస్ ఉంటుంది జనరల్ ఐటమ్స్, లేదంటే ప్యాకేజ్తో వెళ్ళొచ్చు. కాబట్టి 1250 ఎఫ్వీవీ నుంచి 5000 ఎఫ్వీవీ కనుక మీరు పర్చేస్ చేస్తే ఎవ్రీ డే మీరు 1000 రూపీస్ సంపాదించుకోవచ్చు. అంటే మీ క్యాపింగ్ 1000 రూపీస్.
ఓకే, ఎవరైతే 5000 ఎఫ్బీవీ నుంచి 10,000 ఎఫ్బీవీ వరకు పర్చేస్ చేస్తారో వీళ్ళకు 5,000 రూపీస్ ఎవ్రీడే, అంటే ఒక 24 అవర్స్లో అప్ టు 5,000 మీరు సంపాదించుకోవచ్చు. 5,000 మీ మ్యాచింగ్ మాత్రమే. మళ్ళీ మెంటర్షిప్ ఉంది కదా, మెంటర్షిప్ అన్లిమిటెడ్ వస్తుంది, కానీ మీ మ్యాచింగ్ మాత్రము 5,000 వరకు 24 అవర్స్లో సంపాదించుకోవచ్చు. సో 10,000 అబో ఎఫ్బీవీ ఎవరైతే చేస్తారో సో వీళ్ళకు 10,000 రూపీస్ క్యాపింగ్ ఉంటుంది. అంటే ఓ 24 అవర్స్లో 10,000 అబో వీళ్ళు మ్యాచింగ్ తీసుకోవచ్చు. మళ్ళీ మెంటర్షిప్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గానే వస్తుంది. సో ఇక్కడ కంపెనీ ఇచ్చినటువంటి ప్యాకేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ చాయిస్. కంపెనీలో ఇప్పటి వరకు 135 ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో 135 ప్లస్ ప్రోడక్ట్స్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కంపెనీ ఇచ్చినటువంటి ప్యాకేజ్ తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రైస్ లిస్ట్ ఉంటుంది, దాని మీద మీకు ఎఫ్బీవీ, ఆర్బీవీ ప్లస్ అమౌంట్, డీపీ ప్రైస్ అన్నీ ఉంటుంది, అవి మనం చెక్ చేసుకోవచ్చు. మీకు వీడియో అయిన లాస్ట్లో మీకు అది గట్ట క్లారిటీ అనేది ఇస్తాను. సో ఇక్కడ ప్యాకేజ్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇది బేసిక్ ప్యాకేజ్, ఇది 5,000 రూపీస్ ప్యాకేజ్. అంటే మనకు ఇది కనుక మన ఎంఆర్పి కనుక చూసుకుంటే 6,345 రూపీస్ ఉన్న ప్రోడక్ట్స్ని ఓకే మన కంపెనీ మనకు 5,000కి మాత్రమే ఇస్తుంది. సో దీని మీద ఎఫ్బీవీ అంటే ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి 2,500 బీవీ వస్తుంది. ఓకే, అండ్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. కాబట్టి బిజినెస్ ప్లాన్ చాలా చాలా డిఫరెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఉంది, మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది, బూస్టర్ ఇన్కమ్ ఉంది, ప్లస్ చాలా హెవీ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఈ 5,000 ప్యాకేజ్తో మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో మనకు ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి 2,500 వస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు చూసుకుంటే హస్తప్రాస అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎన్నో డస్ట్ కానీ దుమ్ము ధూళి పీల్చుకుంటా ఉన్నాం, దాని ద్వారా లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తీసేస్తుంది. సో అస్తమా పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెషన్ చేయండి, బాగా ఉపయోగపడే ప్రోడక్ట్. హెచ్బీ ప్లస్, సో లేడీస్లలో మనం ఎక్కువ మటుకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు మంత్లీ ప్రాబ్లమ్స్ ద్వారా. సో హెచ్బీ ప్లస్ ద్వారా ఏంటంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అదిలాఫోర్ట్, ఇది జెన్స్ సంబంధించిన స్పెషల్ ప్రోడక్ట్. సెక్షువల్ ప్రాబ్లం కానీ స్పర్మ్ క్వాంటిటీ కానీ సో సంతానం లేని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే ప్రోడక్ట్. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఎందుకంటే మనది మోడర్న్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. సో బయట ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మీద గిట్ట మనకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎంత క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారని తెలియదు, కాబట్టి వేడి చేస్తుంది బాడీ అనేది చెప్తారు. కానీ మనది మోడర్న్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కాబట్టి ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి, అండ్ ప్రతి ప్రోడక్ట్స్ మీద 1-2 సార్లు అంటే ఏమంటామంటే టెస్టిమోనియల్స్ జరుగుతూ ఉంటుంది, అండ్ ల్యాబొరేటరీస్లో టెస్ట్స్ అనేది అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జెంట్స్కి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్. నెక్స్ట్ గ్యాసో ఫ్రీ, సో గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు ఇది వాడవచ్చు. నెక్స్ట్ అడికాడియల్ సిరప్, సో లేడీస్ సంబంధించిన ఇది స్పెషల్ ప్రోడక్ట్, ఇది జెంట్స్, ఇది లేడీస్కి. సో లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా, పొత్తి కడుపు నొప్పి ఉన్నా, సో వైట్ డిశ్చార్జ్ కానీ బ్లీడింగ్ కానీ, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇవాళ రేపు లేడీస్లలో చాలా వరకు చూస్తా ఉన్నాం 13, 14, 15, 16 ఇయర్స్ వచ్చేసరికల్లా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు లేడీస్కి రక్షణ కావచ్చు అని చెప్పొచ్చు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అనేది మన కంపెనీ ఇస్తుంది. సో ఇది ప్యాకేజ్తో రావచ్చు. సెకండ్ టైం పర్చేజ్ చేసేటప్పుడు మీరు జనరల్ ఐటమ్స్ మీరు కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి 10,000 రూపీస్ ప్యాకేజ్. సో 13,041 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ మనకు కేవలము 10,000కే మన కంపెనీ ఇస్తుంది. సో దీని మీద ఎఫ్బీవీ వచ్చేసి మనకు 5,000 ఉంటుంది. సో డైరెక్ట్ స్పాన్సర్, ఈ ప్రోడక్ట్తో డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వాళ్ళకి 1,000 రూపీస్ మీకు డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్ 1,000 వస్తుంది. అంటే దాదాపుగా 2,000 ప్లస్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు సేమ్ హస్తప్రాశ అనే ప్రోడక్ట్ వస్తుంది, అదిలాఫోర్ట్ జెన్ సంబంధించిన ప్రోడక్ట్ వస్తుంది, లివీస్ లివర్ సంబంధించిన ప్రోడక్ట్ వస్తుంది. సో ఆల్కహాల్ అనేది ఇప్పుడు ఏపీ తెలంగాణ చాలా వరకు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు, కాబట్టి లివర్ పాడే ఛాన్స్ ఉంది, కాబట్టి లివీస్ ప్రోడక్ట్ వస్తుంది. అడికాడియల్ సిరప్ లేడీస్ సంబంధించిన ప్రోడక్ట్, నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రోడక్ట్ వస్తుంది. హెచ్బీ ప్లస్ హిమోగ్లోబిన్ లెవెల్ని పెంచుతుంది. హై ఎనర్జీ, మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా కెమికల్ బేస్డ్ కాబట్టి ఎనర్జీగా చాలామంది ఉండలేరు, కాబట్టి మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ టాబ్లెట్స్ కనుక తీసుకుంటే మనం చాలా ఫుల్ డే ఎనర్జెటిక్ ఉంటాము. నెక్స్ట్ అడిలిపో వచ్చేసి ఏంటంటే హార్ట్ సంబంధించిన ప్రోడక్ట్. సో ఇవాళ రేపు మనం చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి అదొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ శానిటరీ ప్యాడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లేడీస్కి ఇవాళ రేపు క్యాన్సర్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దేనివల్ల అంటే బయట వాడే ప్రోడక్ట్ అంతా కూడా ఏంటంటే ప్లాస్టిక్ ఉంటుంది, కాబట్టి ప్లాస్టిక్ ద్వారా ఏంటంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్లస్ అబ్జర్ప్షన్ ఉండదు. సో మీరు ఒకసారి మన డేజాయ్ ప్యాడ్ డెమో కనుక చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ప్లస్ మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా సరే,
మీరు ఓపెన్ మార్కెట్కైనా వెళ్ళినా సరే డేజాయ్ ప్రోడక్ట్ అనేది చాలా తక్కువలో మీకు పడుతుంది. నెక్స్ట్ హల్దీ ధనియా మిర్చి అనేది మీకు బోనస్గా కామన్గా ఇస్తూ ఉంది, కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి అడ్వాన్స్ కేర్ ప్యాకేజ్. సో ఇది మనకు వచ్చేసి ఏంటంటే 20,000 రూపీస్ ప్యాకేజ్. సో 23,914 రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ మనకు కేవలం 20,000కే ఇస్తుంది. సో దీని మీద మనకు FVV వచ్చేసి 10,000 వస్తుంది. సో మీరు ఈ ప్యాకేజ్తో ఎవరినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే 2,000 వస్తుంది. సో మళ్ళీ మ్యాచింగ్ FVV మ్యాచింగ్ మీద 10% ప్లస్ సేమ్ డే అదే ప్యాకేజ్ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పడితే ఇంకొక బోనస్ అనేది మీకు రావడం జరుగుతుంది. క్లియర్ ఫ్రెండ్స్. కాబట్టి మరి ఇక్కడ ఈ అడ్వాన్స్ ప్యాకేజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ వస్తుందంటే సూపర్ రిచ్ బెర్రీ ఒకటి వస్తుంది. సో ఈ రిచ్ బెర్రీలో ఏంటంటే దాదాపుగా 48 కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటుంది. సో చాలా పిల్లలకు చాలా జ్ఞాపక శక్తిని ఇస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది. సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాబట్టి అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సీబక్తన్ వచ్చేసి ఏంటంటే ఇది హిమాలయాల్లో పండే ఒక చెట్ల నుంచి తీసిన రసాయనాలు. సో సీబక్తన్ మీద నరేంద్ర మోడీ గారు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిన వీడియోస్ మీకు యూట్యూబ్లో ఉంటాయి, చూడవచ్చు. కాబట్టి ఇది మనకు స్కిన్ గ్లోయింగ్గా పనిచేస్తుంది. యాంటీ ఏజెంట్ అంటే మనకు తొందరగా స్కిన్ మీద ఎటువంటి ముడతలు రాకుండా ప్లస్ ఏజ్ తొందరగా కనిపించకుండా కాపాడుతుంది, ప్లస్ హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఒమేగా 3, 6, 7, 9 ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఈ రెండు. నెక్స్ట్ దాంతోపాటు అస్తప్రాష్ ప్రోడక్ట్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, లివర్ సంబంధించిన ప్రోడక్ట్ వస్తుంది, అడిలోఫోర్ట్ జెన్ సంబంధించిన ప్రోడక్ట్, గ్యాసో ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోఫిక్స్, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి ఆర్థోఫిక్స్ ప్రోడక్ట్ ఇవాళ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మిల్క్ బాత్ సోప్ 100 గ్రామ్స్ సోప్ ఒకటి వస్తుంది. ప్రీమియం తులసి మ్యాక్స్. సో తులసి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ తులసి ప్రోడక్ట్ ఇటే వస్తుంది. సో మన బాడీలో ఎటువంటి జెమ్స్ని కూడా వెళ్ళనీయకుండా కాపాడుతుంది. అట్ ద సేమ్ టైం మనకు గరం మసాలా వస్తుంది, శానిటరీ ప్యాడ్ వస్తుంది, HB+ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోని అనే ఒక ప్రోడక్ట్ వస్తుంది. నోని గురించి కూడా మీరు చాలా వరకు వినే ఉంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అడిలిపో హార్ట్ సంబంధించిన ప్రోడక్ట్ 120 టాబ్లెట్స్, చాలా పెద్ద ప్రోడక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలోవెరా జ్యూస్. సో మన బాడీలో ఉన్నటువంటి కలమంద జ్యూస్ అంటాం కదా, బాడీలో ఉన్నటువంటి హీట్ని అంతా కూడా తీసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ టూత్ బ్రష్ వస్తుంది. నెక్స్ట్ హర్మోసా టూత్ పేస్ట్ వస్తుంది. కాబట్టి చూడండి ఎన్ని ప్రోడక్ట్స్ అనేది తీస్తుంది మీకు కంపెనీ. ఒక 20,000తో చాలా చాలా ఇంపార్టెంట్ 23,000 వర్తబుల్ ప్రోడక్ట్ మీకు ఇస్తుంది. నెక్స్ట్ బయోజెర్మినియం, ఇది ఒక మ్యాగ్నెటిక్ బెడ్. సో ఇది దీని మీద అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనేది మీకు ఇచ్చింది. ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి ప్రోడక్ట్. కాబట్టి ఇక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఒక్కసారి మీరు యూట్యూబ్లో డేజాయ్ బయోజెర్మినియం ప్రోడక్ట్ గురించి స్టడీ చేయండి. అండ్ దీని మీద వచ్చినటువంటి టెస్టిమోనియల్ గిట్ట మీరు చూడండి, చాలా ఎక్సలెంట్ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. మరి ఈ ప్రోడక్ట్సే కాకుండా మన దగ్గర అన్ని రకాల హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లమ్స్కి ఒక్కొక్క కోర్స్ గిట్ట మన కంపెనీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రోడక్ట్స్ తీసుకొని ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మనకి రిజల్ట్ వస్తే మనం మన ఫ్రెండ్స్కి చెప్పుకోవడం ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఇంతకంటే బెటర్ అవకాశం అనేది మార్కెట్లో లేదు. కాబట్టి జాబ్ చేస్తే గిట్ట తక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ని, ఒక సైడ్ ఇన్కమ్ సోర్స్ని గవర్నమెంట్ గిట్ట ఒక లీగల్ కంపెనీస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ ఎలా వాడాలి అండ్ ఏ ప్యాకేజ్తో మనం ఎంటర్ అవ్వాలనేది తెలిసింది. ఇప్పుడు ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో బిజినెస్ మ్యాచింగ్ ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది. సో మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే మినిమం ఎవరైనా సరే డేజియాలో మెంబర్షిప్ తీసుకోవాలంటే మినిమం 1250 FBV అంటే ఒక 2,000, 3,000 ప్రోడక్ట్ జనరల్ ఐటమ్స్ సరే లేదంటే ప్యాకేజ్తోనైనా సరే మీరు ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఏంటంటే అప్ టు ఇక్కడ మీరు 1250 PV తీసుకుంటే 1,000 రూపీస్ వరకు వస్తుంది. మంత్లీ వచ్చేసి 30,000 సంపాదించుకోవచ్చు. సో వీ క్యాన్ టాప్అప్. సో మీరు ఒకవేళ చిన్న ప్యాకేజ్తో వస్తే నెక్స్ట్ టైం మీరు పర్చేస్ చేసేటప్పుడు మళ్ళీ మీరు FVVలో కనుక పర్చేస్ చేస్తే మీ ఐడి 5,000 కానీ 10,000 ప్లాన్కి కానీ అప్గ్రేడ్ అవుతుంది. సో మరి అప్గ్రేడ్ ఇన్కమ్ ఎంతవరకు వస్తుందంటే 10,000 FVV. సో దీని మీద మీకు డైలీ 10,000, మంత్లీ వచ్చేసి 3 lakhs ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో గమనించండి ఫ్రెండ్స్, 10,000 PV మీరు వన్ టైం రావచ్చు, లేదంటే మళ్ళీ మీరు పర్చేస్ చేసుకుంటూ రావచ్చు. సో మంత్లీ డైలీ ఒక 10,000, మంత్లీ 3 lakhs సంపాదించే అవకాశం ఉంది. ఇది కేవలం మ్యాచింగ్ ఇన్కమ్ మాత్రమే. ఓకే. సో ఇక్కడ మీకు ఎలా వస్తుందంటే ఫస్ట్ పేర్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వస్తారు. సో బైనరీ ప్లాన్ అంటాం ఇది, లేదంటే 2 lakhs జనరేషన్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో మీకు లెఫ్ట్లో ఒక 5,000 FBV అయింది, రైట్లో 2,500 BV అయింది. సో మ్యాచింగ్ ఇన్కమ్ 10% వస్తుంది మీకు. సో 10% ఇన్కమ్ అనేది ఎంత, 2,500లో 10% అంటే 250 రూపీస్. సో ఈ 250 రూపీస్ ఇన్కమ్ మీకు వస్తుంది. సో ఫస్ట్ పేర్ మాత్రం 1:2, 2:1లో వస్తుంది. సో లెఫ్ట్ రైట్ ప్లస్ మూడో వ్యక్తి లెఫ్ట్లో కానీ రైట్లో కానీ రావాలి. నెక్స్ట్ నుంచి 1:1 ప్లాన్లో వస్తుంది. సో మీకు ఈ తోక అనేది అవసరం ఉండదు.
అంటే దీన్ని టేల్ అంటాము. సో ఇది అవసరం అనేది ఉండదు. సో 1:1లో వస్తుంది. ఫస్ట్ పేర్ మాత్రమే 1:2 లేదంటే 2:1, నెక్స్ట్ నుంచి 1:1లో. సో 1:1లో వాళ్ళు ఎన్ని ఎఫ్బీవీలు మ్యాచ్ అయితే దాని మీద మీకు 10% వస్తుంది. సో ఇది కొంచెం మనం ఇన్కమ్ వైజ్గా క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఫస్ట్ పేర్లో 10,000 ఎఫ్బీవీ వచ్చింది, నెక్స్ట్ 5,000 వచ్చింది. సో మీకు 500 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. సెకండ్ పేర్ 1:1లో అన్లిమిటెడ్ వస్తుంది. సో ఉదాహరణకి మీరు ఒక 1250 పీవీతో కనుక మీరు ఇక్కడ ఎంటర్ అవుతే సో 1250 పీవీ మీద మీకు 125 రూపీస్ వస్తుంది. ఓకే. సో 1250 పీవీ మీద మీకు ఎంత 150 రూపీస్. అదే మీరు 2500 ఎఫ్బీవీతో మ్యాచింగ్ చేసుకుంటే 250 అంటే 10%. సో అలా మీరు 10,000 ఎఫ్బీవీ కనుక అయితే మీకు 1 lakh ఎఫ్బీవీ అయితే మీకు 10,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో ఎంత పీవీలు మ్యాచ్ అయితే అంత ఇన్కమ్ వస్తుంది. సో హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి మీ మ్యాచింగ్ ఇన్కమ్ పర్ డే 10,000 రూపీస్ మాత్రమే 24 అవర్స్లో. కాబట్టి 1 lakh ఎఫ్బీవీ మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ్యాచ్ అయితే మీకు 10,000 రూపీస్ వస్తుంది. సో మరి 10,000 కాదు ఇంకా ఎక్కువ సంపాదించాలనుకున్న వాళ్ళకి మన కంపెనీ బ్యూటిఫుల్ ఇన్కమ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీల్లో లేనటువంటి ఇన్కము. సో దాన్ని ఏమంటామంటే మనము మెంటర్షిప్ ఇన్కమ్ అంటాము. సో మెంటర్షిప్ ఇన్కమ్ ఏంటంటే మీరు ఎవరినైతే డైరెక్ట్ స్పాన్సర్ చేశారో వాళ్ళు సంపాదించే ఇన్కమ్ మీకు 100% వస్తుంది. సో ఇది నేను మీకు ఒకసారి ప్లాన్ పీపీటీ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి రఫ్గా నేను స్కెచ్ చేసి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో ముందైతే ఈ స్లైడ్ చూద్దాం, మనకు తొందరగా కంప్లీట్ అనేది అవుతుంది. సో బిజినెస్ మెంటర్షిప్ ఇన్సెంటివ్ వచ్చేసి ఏంటంటే మనకు డైలీ పేఅవుట్స్. సో మ్యాచింగ్ ఇన్కమ్ గిట్ట డైలీ పేమెంట్స్, ఇన్సెంటివ్స్ గిట్ట డైలీ పేమెంట్స్. సో మీరు ఎవరినైతే డైరెక్ట్ స్పాన్సర్, ఇప్పుడు బైనరీ ప్లాన్ అన్నప్పుడు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఇద్దరు స్పాన్సర్స్ని అయితే మనం కంపల్సరీ చేస్తాం. కాబట్టి ఉదాహరణకి మీరు ఒక ఇద్దరిని డైరెక్ట్ స్పాన్సర్ చేశారనుకోండి, వీళ్ళు క్యాపింగ్ డైలీ 10,000 క్యాపింగ్ వెళ్ళారనుకోండి, ఈరోజు జాయిన్ అయిన వెంటనే అవుతుంది అంటే కాదు. ఒక నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు గిట్ట పట్టవచ్చు, బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. సో ఎగ్జాంపుల్ వాళ్ళు క్యాపింగ్ వెళ్తే డైలీ వాళ్ళు ఎంత సంపాదిస్తారు 10,000. సో 2 మెంబర్స్ ఇంటూ 10,000 అంటే ఎంత 20,000 మీరు డైలీ ఇక్కడ సంపాదించుకోవచ్చు. ప్లస్ మీ క్యాపింగ్ ఎంత 10,000 అంటే వీళ్ళు డైలీ క్యాపింగ్ వెళ్తే మీ క్యాపింగ్ ఎటు ఉంటుంది కదా. సో మీకు మ్యాక్సిమం 10,000 వస్తుంది. సో మీ క్యాపింగ్ ఎంత 10,000. సో 10,000 పర్ డే. సో ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత అయింది. సో మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తుల యొక్క 10,000 20,000 మీకు వస్తుంది. ప్లస్ మీ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది ఒక ఎంత 10,000. సో 20,000 ప్లస్ 10,000 అంటే ఎంత 30,000. సో 30,000 డైలీ తీసుకోవచ్చు. అదే కనుక మీరు మంత్లీ 30,000 ఇంటూ 30 డేస్ అంటే 9 lakhs రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కేవలం ఒక 2 ఫ్రెండ్స్ని కనుక మీరు క్యాపింగ్కి తీసుకెళ్ళగలిగితే, వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే వాళ్ళ సంపాదన మీకు 100% వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు 9 lakhs ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి మరి ఫస్ట్ ఒక 1 మంత్లో 2 మంత్స్లో మీరు 2 డైరెక్ట్స్ అయితే ఈజీ చేయొచ్చు. మరి ఇంత సంపాదించే వ్యక్తి ఒక 10 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేయలేడా? ఈజీగా చేయొచ్చు. సో ఉదాహరణకు మీరు కనుక ఒకవేళ 10 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే వాళ్ళు 10,000 క్యాపింగ్కి వెళ్తే సో 10 మెంబర్స్ మీద 10,000 అంటే 1 lakh ఇన్కమ్ మీరు ఎవ్రీ డే తీసుకోవచ్చు. 100% పొటెన్షియల్ ఉంది. మన కంపెనీలో ఆల్రెడీ నెలకి 8 లక్షలు సంపాదించే డైమండ్ లీడర్స్ గిట్ట ఉన్నారు. 8 లక్షలు 10 లక్షలు ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. అది ఎందువల్ల అంటే మన బిజినెస్ ప్లాన్ అనేది చాలా అద్భుతం, ప్రోడక్ట్స్ అనేది అంత రిజల్ట్ ఓరియంటెడ్. కాబట్టి డైలీ 1 lakh ఇన్కమ్ని గిట్ట మీరు రీచ్ అవ్వచ్చు. ప్లస్ మీ క్యాపింగ్ ఎంత 10,000. సో డైలీ 10,000 టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది 1 lakh ప్లస్ 10,000 అంటే 1,10,000 డైలీ సంపాదించవచ్చు. మంత్లీ ఇన్కమ్ కనుక చూసుకుంటే 33 lakhs ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. అదే కనుక మనం థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు అలా ఒక 100 మెంబర్స్ డైరెక్ట్ స్పాన్సర్ ఉన్నారనుకోండి. సో 100 మెంబర్స్ డైరెక్ట్ స్పాన్సర్ మీద 100 మెంబర్స్ మీద 10,000 అంటే 10 lakhs ఇన్కమ్ వస్తుంది డైలీ. సో మీ క్యాపింగ్ ఒక 10,000. సో 10,000 వస్తుంది. సో టోటల్ ఇన్కమ్ 10 lakhs ప్లస్ 10,000 అంటే 10 lakhs 10,000 పర్ డే. మంత్లీ వచ్చేసి 3 crores 3 lakhs ఇన్కమ్ ప్లస్ సంపాదించుకోవచ్చు. కానీ నేను అందుకే చెప్పాను 30,000 నుంచి మినిమం 30,000 నుంచి 3 crores వరకు సంపాదించుకునే ఒక గొప్ప అద్భుతమైన వంటి అవకాశము 100 డైరెక్ట్ స్పాన్సర్స్ మీదనే. కాబట్టి ఒక్కసారి ఎలా పనిచేస్తుంది మ్యాచింగ్ ఇన్కమ్ మెంటర్షిప్ ఇన్కమ్ అనేది మీరు ఇది స్క్రీన్ జూమ్ చేసుకొని చూడండి. నేను ఇది స్క్రీన్ రొటేట్ అవుతుంది, నేను మళ్ళీ ఇది క్లోజ్ చేస్తాను ఇది ఒకటి చెప్పి. సో మ్యాచింగ్ ఇన్కమ్ ఉదాహరణ మీరు జాయిన్ అయినారు, లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు. సో వీళ్ళు డైరెక్ట్ స్పాన్సర్ చేశారనుకోండి 2,000 ప్లస్ ఇతనికి 2,000 వస్తుంది. ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్ 1,000 రూపీస్ వస్తుంది బూస్టర్ ఇన్కమ్. ఓకే. సో మళ్ళీ వీళ్ళు సేమ్ వర్క్ చేసుకున్నారనుకోండి, అప్పుడు వీళ్ళకు అంత 2,000 వస్తుంది. సో ఇతనికి 2,000 వస్తుంది ప్లస్ 1,000 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. సో బి అనే వ్యక్తి పనిచేసిన సేమ్ 2,000 అంటే 20,000 ప్యాకేజ్ ఆన్ చేసుకుంటే వీళ్ళకి ఇంత వస్తుంది. సో మీకు ఎంత వస్తుంది మ్యాచింగ్ ఇక్కడ ఒక పేరు, ఓకే, ఏ టీం ఒక పేరు, బి టీం ఒక పేరు, అంటే మీకు ఒక 2,000 రూపీస్ అడిషనల్గా వస్తుంది.
సో ఇలా మీకు ఏంటంటే డైలీ వీళ్ళు ఒక 5 పేడ్ చేసుకున్నారు అనుకోండి, డైలీ 5,000, 10 పేడ్ చేసుకుంటే డైలీ 10,000. సో డైలీ 10,000 మంత్లీ 3 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మళ్ళీ వీళ్ళ మీద మీకు 100% ఇన్కమ్ ఉంది. 100% మెంటర్షిప్ ఇన్కమ్ ఏంది? ఇప్పుడు మీరు ఎలాగైతే డైలీ 10 పేడ్స్ క్యాపింగ్ వెళ్ళి డైలీ 10,000 మంత్లీ 3 lakhs సంపాదిస్తారు, మరి ఏ అనే వ్యక్తి గిట్ట సేమ్ అలానే కదా. సో ఇతని యొక్క ఇన్కమ్ మీకు 100% వస్తుంది. కాబట్టి 100% ఇన్కమ్ మీకు ఎంత అవుతుంది? యూ ప్లస్ ఏ. సో మీ ఇద్దరిది ఇన్కమ్ 10,000 ప్లస్ మంత్లీ 20, అంటే డైలీ 20,000 మంత్లీ 6 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి బి అనే వ్యక్తి గట్రా క్యాపింగ్కి వెళ్తాడు కదా. సో డైలీ 10,000 మంత్లీ 3 lakhs. సో మళ్ళీ ఆయన మీద మీకు ఇన్కమ్ వస్తుంది. సో డైలీ యూ ప్లస్ ఏ పర్సన్, ఏ ప్లస్ బి, మన ముగ్గురిది కలిపి డైలీ 30,000 మంత్లీ వచ్చేసి 9 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టు అంటే ఎగ్జాంపుల్లో మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మెంటర్షిప్ ఇన్కమ్. సో మెంటర్షిప్ ఇన్కమ్ ద్వారా మీకు సింగిల్ లెగ్ ఇన్కమ్ వస్తుంది. అది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఏ పర్సన్ బి పర్సన్ రెఫర్ చేసినారు, బి అనే వ్యక్తి అయిపోయినాడు, ఏ అనే వ్యక్తి ఒక ఇద్దరిని చేసుకుంటే అతనికి ఎంత 1,000 రూపీస్ వస్తుంది. అదే 1,000 రూపీస్ ఇన్కమ్ మీకు ఇస్తుంది కంపెనీ. సో ఇతని కింద మళ్ళీ వర్క్ జరిగింది. సో ఇతనికి ఎంత? సో ఇక్కడ లెఫ్ట్ రైట్ వర్క్ అయ్యి అతను ఒక 5,000 సంపాదించాడు అనుకోండి, అదే 5,000 మీకు వస్తుంది. అంటే వన్ సైడ్ వర్క్ అయినా కూడా మీకు ఇక ఇన్కమ్ అనేది వస్తుంది. సో అతను ఏ అనే వ్యక్తి డైలీ 10,000 సంపాదిస్తే అదే 10,000 మీకు వస్తుంది. బి అనే వ్యక్తి పని చేయకుండా పర్లేదు, అంటే సింగిల్ లెగ్ ఇన్కమ్ వస్తుంది. సింగిల్ లెగ్ ఇన్కమ్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ మెంటర్షిప్ ఇన్కమ్. సో ఇప్పుడు ఇది మనకు స్లైడ్స్ కొంచెం ఇదవుతుంది కాబట్టి నేను మళ్ళీ స్క్రీన్ రొటేట్ చేస్తాను. సో ఇక్కడ అంతా కూడా మనం ఏంటంటే జాయినింగ్లో చూసాము. సో మనం జాయినింగ్లో మనం వస్తున్నాము, మనము సంపాదించుకుంటున్నాం, బాగానే ఉంది. సో మళ్ళీ కొత్త వాళ్ళని జాయిన్ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి దానికనే రీపర్చేస్లో ఇన్కమ్ అనేది వస్తుంది. రీపర్చేస్ అన్నటువంటి కంపెనీ మాత్రమే లీగల్. సో మళ్ళీ చాలామంది ఏంటంటే మళ్ళీ కొనే బిజినెస్ ఎవరు చేస్తారు ఏందనేసి ఆగిపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి కంపెనీలో ఫెయిల్ అవుతున్నాయి. రీపర్చేస్ మోడల్ అది ప్రోడక్ట్ బేస్డ్ కావచ్చు, సర్వీస్ ఓరియంటెడ్ కావచ్చు, మళ్ళీ కంపెనీకి బిజినెస్ వచ్చే బిజినెస్లో ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. సో వన్ టైం పర్చేస్ మీద ఉన్న కంపెనీలో 100% బంద్ అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి రీపర్చేస్ జరగాలంటే ప్రోడక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ అయి ఉండాలి. ఆ ప్రోడక్ట్ మన ఇంట్లో అవసరమై ఉండాలి. కాబట్టి మన దగ్గర నేను మీకు చెప్పినటువంటి 135+ ప్రోడక్ట్స్, ఇందులో పర్సనల్ కేర్, హెల్త్ కేర్, కాస్మెటిక్స్, బ్యూటీ కేర్ అన్నీ ఉన్నాయి. సో జనరల్ ఐటమ్ చూసుకుంటే పేస్ట్, సోప్స్, మిర్చి, హల్దీ, ధనియా, గరం మసాలా, చికెన్ మసాలా, మంచి నూనె, కొబ్బరి నూనె, ఇవన్నీ రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ మనకు అవసరమా కాదా? ప్రతి ఇంట్లో 100% అవసరం. కాబట్టి ఈ ప్రోడక్ట్ కొనుక్కోవడం ద్వారా ఏంటంటే మన కంపెనీ ఏంటంటే 5 to 65% లైఫ్ టైం డిస్కౌంట్ ఇస్తుంది ప్రతి ప్రోడక్ట్ మీద. ప్లస్ మీకు ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తుంది. ఈ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది. ప్లస్ టీమ్ సపోర్ట్. మీ అప్లైనెస్ నుంచి ఇక్కడ 2 lakhs జనరేషన్ ప్లాన్ కాబట్టి మీ పైనుంచి టీమ్ సపోర్ట్ వస్తుంది. మీకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది. మీ బిజినెస్ అంతా కూడా ఎప్పటికప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ 2,500 నుంచి 6,000 వర్తబుల్ ప్రోడక్ట్ మంత్లీ కొంటే, అలా మీరు 5 months కొంటే 6th month ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. సో ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇదే కాకుండా మీకు రిటైల్ ప్రాఫిట్తో పాటు ఇంకొక క్లబ్ ఇన్కమ్ అనేది మన కంపెనీ ఇస్తుంది. ఇది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. సో మీరు ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారో సో ఆ ప్రోడక్ట్ మీద కంపెనీ టర్నోవర్లో నుంచి 3% ఇన్కమ్ తీసి ఇస్తుంది. సో ఫస్ట్ బెనిఫిట్ కొనడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంది? 5 to 65% డిస్కౌంట్ వస్తుంది. 2,500 అబౌవ్ ప్రోడక్ట్ మీరు 5 months కొంటే 6th month ఫ్రీ వస్తుంది. ప్లస్ 3% క్లబ్ ఇన్కమ్లోకి ఎలిజిబిలిటీ. సో 3% క్లబ్ ఇన్కమ్లోకి మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే కంపెనీ ఏమంటుందంటే మినిమము 500 BV అంటే రీపర్చేస్ BV మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు కొనుక్కోవచ్చు. సో 500 BV ప్లస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో సో మీరు కొన్న 500 BV మీద 8% ఇస్తుంది. ఏది మీకు వ్యాలెట్ వస్తుంది. దాంతో మళ్ళీ మీరు ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు. అంటే 8% మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ FBV కానీ RBV కానీ పెరుగుతున్న కొద్దికి మీకు ఏంటంటే ఇక్కడ ర్యాంక్స్ అనేది వస్తుంది. ర్యాంక్ తగినట్టు మీరు ఇక్కడ రివార్డ్స్ అన్నీ కూడా పొందొచ్చు. ప్లస్ టూర్స్, ట్రావెల్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీకు సెల్ఫ్ ఐడి మీ ఐడి 5,000 BV క్రాస్ అవుతుందో అంటే మీది కావచ్చు, మీ టోటల్ టీం ద్వారా కావచ్చు, ఇక్కడ బ్రాండ్ పార్ట్నర్ అనేది ఒక ర్యాంక్ వస్తుంది. 20,000 BV దాటగానే స్టార్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది. నెక్స్ట్ సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్, సిల్వరు, గోల్డ్, సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఈ ర్యాంక్స్ పెరుగుతున్న కొద్దికి మీకు మంచి రికగ్నేషన్స్ అనేది ఉంటుంది. కీలకమైన ర్యాంక్ వచ్చేసి ఏంటంటే గోల్డ్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ ఉంటుంది. సో ఇంకా కంపెనీలో పెరుగుతున్న కొద్దికి నెక్స్ట్ ర్యాంక్ వెళ్తుంది. కాబట్టి వీళ్ళని తొందరగా మీరు ఫాస్ట్గా ఇక్కడ అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో ఈ ర్యాంక్ పెరగడానికి FBV అయినా సరే, RBV అయినా సరే, ఇప్పుడు మీరు 1250 PVతో ఉదాహరణకి ఒకవేళ మీరు 20,000 ప్యాకేజ్ తీసుకున్నారు అనుకోండి, 10,000
10,000తో జాయినింగ్ ఉంటుంది. సో 10,000లో 1 lakh అంటే దాదాపు ఎంత మీకు 16 మెంబర్స్ రావాలి. సో 16 మెంబర్స్ ఇంటూ 10,000 అంటే 1,60,000 అయిపోతుంది. సో 16 మెంబర్స్ని మీరు 10,000తో చేపిస్తే ఆల్రెడీ మీరు గోల్డ్ డైరెక్టర్ అనే ఒక ర్యాంక్కి వెళ్ళిపోతారు. కాబట్టి సింపుల్ టాస్క్, చాలా చిన్న టాస్క్తోని హెవీ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అలా మనకు లాస్ట్ డేజాయ్ అంబాసిడర్ ఉంది. సో ఇది 100 crores బిజినెస్. సో ఇక్కడ మీరు కంపెనీ టర్నోవర్లో లైఫ్ టైం మీకు ప్లస్ మీ 3 జనరేషన్ వరకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. సో ఇది ఒక ఇన్కమ్. సో ఓకే, ఇది ర్యాంక్స్ బాగానే ఉంది. మరి రీపర్చేస్ చేస్తే ఇన్కమ్ ఎంత వస్తుంది? సో బయట ఏ కంపెనీ అయినా సరే ఇవ్వనటువంటి ఇన్కము ఈరోజు డేజాయ్ అనేది మనకి ఇన్కమ్ ఇస్తుంది. సో ఫస్ట్ రీపర్చేస్ ఇన్కమ్లో ఫాస్ట్ ట్రాక్ బోనస్ కంపెనీ టర్నోవర్లో 25% ఇన్కమ్ షేర్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ బోనస్ని మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే మినిమమ్ 2,500 BV లెఫ్ట్ రైట్ అనేది మీకు మ్యాచింగ్లో ఉండాలి. ఇది జనరేషన్ ప్లాను. సో ఇక్కడ మ్యాచింగ్ అనగానే మీరు లెఫ్ట్ రైట్ అనుకోకండి, ఇది సింగిల్ లెగ్లో గిట్ట వెళ్తుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు ఉన్నారు. సో మీకు ఏ టీం బి టీం, ఏ పర్సన్ని బి పర్సన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ అనే వ్యక్తి పనిచేయట్లో ఇతను పనిచేస్తున్నారు, ఇతనికే మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో స్పాన్సర్ మీరు డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇతని కింద 2,500 BV అయింది, ఇతని కింద 2,500 BV అయింది. అయినా కూడా మీరు ఇన్కమ్కి ఎలిజిబిలిటీ ఇక్కడే అవ్వాలనేసి రూల్ లేదు. ఎందుకంటే మనది సింగిల్ లెగ్ ఇన్కమ్ ప్లస్ 2 legs జనరేషన్ ప్లాన్. కాబట్టి లెఫ్ట్ రైటే అవ్వాలనేసి రూల్ లేదు. సో మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చుకున్న వ్యక్తి ఒక్క సైడ్ ఉన్నా కూడా ఒక ఇద్దరు కింద, ఇక్కడ లెఫ్ట్ రైట్ అంటే ఒక 2 members 50-50 రేషియో అనేది మనం ఎందుకంటే మీరు ఇప్పుడు 10 మందిని డైరెక్ట్ స్పాన్సర్ చేయొచ్చు. ఈ 10 మందిలో 8 మంది పనిచేయట్లేదు అనుకుందాం, తీసేద్దాం. ఈ 10 మంది వన్ సైడే టీం ఉన్నారు. సో వన్ సైడ్లో ఒకరి కింద 2,500, ఇంకొకరి కింద 2,500 అయినా కూడా మీకు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ వాల్యూ అప్రాక్సిమేట్గా 200 rupees ఉంటుంది. కాబట్టి వన్ సైడ్ ఇన్కమ్ ఉన్నా కూడా మనకు వస్తుంది. కాబట్టి కేవలం ఒక 2 members మీద మనకు ఇది అయిన వాళ్ళకి 200 rupees అనేది ఇన్కమ్ వస్తుంది. చాలా చిన్న టాస్క్. సో 2,500 BV రావాలంటే ఒక 3-4 వేల వర్త్ ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కుంటే చాలా హెల్త్ ప్రోడక్ట్. అదే జనరల్ ఐటమ్ అనుకుంటే ఒక 5,000 rupees. ఒక పెద్ద కుటుంబం ఉన్న వాళ్ళని కనుక మీరు డేజాలో మెంబర్షిప్ చేపిస్తే ఒక 5,000-6,000 rupees ప్రోడక్ట్ కనుక వాళ్ళు కొన్నారనుకోండి. సో అలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, మీరు ఈ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతారు కంపెనీ టర్నోలో. సో ఇది కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, డిపెండ్స్. ఇది అప్రాక్సిమేట్ ఇన్కమ్. ప్లస్ ఇక్కడ మళ్ళీ మీకు మెంటర్షిప్ ఇన్కమ్ ఫ్రెండ్స్. సో మెంటర్షిప్ ఇన్కమ్ ఇంతకుముందు మనము అంటే జాయినింగ్లో FBVలో జాయిన్ అయిన వ్యక్తి సంపాదించే ఇన్కము 100% వస్తుంది జాయినింగ్లో వచ్చేది. రీపర్చేస్ చేసే వ్యక్తి మీద వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మీద మీకు 10% వస్తుంది. సో ఉదాహరణకి మీ కింద ఒక పర్సన్ ఇది ఫాస్ట్ ట్రాక్ బోనస్ని మ్యాచ్ చేసుకున్నాడు. సో ఆయనకి ఎంత వచ్చింది? 200 rupees వచ్చింది అనుకుందాం. సో 200లో 10% అంటే ఎంత? 20 rupees వస్తుంది మీకు. సో ఇలాంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకోండి, 2,000 రూపాయలు వస్తుంది. సో జాయినింగ్లో వచ్చే ఇన్కమ్ జాయినింగ్లోనే ఇది 100% వస్తుంది. వాళ్ళు జాయినింగ్లో తీసుకునే ప్యాకేజ్ మీద కావచ్చు, ఓపెన్ చాయిస్లో కావచ్చు, వాళ్ళు తీసుకునే మ్యాచింగ్ ఇన్కమ్, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే అది బైనరీ. ఇది మనకు 2 legs జనరేషన్ ప్లాన్. సో లెఫ్ట్ రైట్ PV మ్యాచింగ్ మీద 10% వస్తుంది. వాళ్ళు తీసుకునే 10% మీకు 100% వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు తీసుకునే ఇన్కమ్ మీద మీకు 10% ఇన్కమ్ వస్తుంది. కాబట్టి చాలా హెవీ ఇన్కమ్ అనేది మన కంపెనీ షేర్ చేస్తుంది. ఓకే, సో ఇంట్రడ్యూసర్స్కి ఇస్తుంది. నెక్స్ట్ బోనస్ వచ్చేసిందంటే ఫాస్ట్ ట్రాక్ బోనస్ కంపెనీ టర్నోవర్లో 6% వస్తుంది. సో ఈ ఇన్కమ్ని మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమము 1250 RBV అనేది మీ అండర్లో అవ్వాలి. సో 12,500 BV కనుక మీ అండర్లో అయితే మీకు ఫాస్ట్ ట్రాక్ బోనస్ అంటే ఈ బోనస్ ఎన్ని వస్తాయి? సో 5 points వస్తుంది. ప్లస్ ఇది ఒక పాయింట్. సో 5 points అంటే ఒక పాయింట్ వాల్యూ దాదాపుగా 200 rupees వస్తుంది. సో ఇక్కడ 5 into 200 అంటే 1,000 rupees. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ బోనస్ 6% అంటే యావరేజ్గా 2,000 points వస్తుంది. సో 1,000 + 2,000 అంటే ఆల్మోస్ట్ మీకు టోటల్గా 3,000 rupees వస్తుంది. ప్లస్ మెంటర్షిప్ ఇన్కమ్ వచ్చేసి 10% ఉంటుంది. నెక్స్ట్ ట్రావెల్ ఫండ్లో వచ్చేసి సేమ్. ట్రావెల్ ఫండ్ని మీరు క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ మీరు 25,000 BV అనేది మ్యాచ్ అవ్వాలి. అంటే 2 members నుంచి 50-50 రేషియోలో మినిమం ఒక 2 members అయినా 25,000 చేసుకుంటే మీకు ఒక పాయింట్ వస్తుంది. మరి 25,000 ఇక్కడ మ్యాచ్ అయితే ఈ స్టార్టప్ పాయింట్స్ ఉంటుంది కదా, స్టార్టప్ బోనస్. సో అదంతా మనకు 25,000లో ఇక్కడ 1250 అంటే ఆల్మోస్ట్ మీకు 2 points రావాలి. కానీ కంపెనీ ఒకటే పాయింట్ ఇస్తుంది. ఓకే, సో ఇది ఒక పాయింట్ వచ్చింది. సో ఈ పాయింట్కి ఎంత? 2,000. నెక్స్ట్ వచ్చేసి ఈ 25,000లో ఫాస్ట్ ట్రాక్ బోనస్ అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. అప్ టు 4,000 వరకు పాయింట్స్ వస్తాయి మీకు. సో 4,000 పాయింట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మీకు 25,000 డివైడెడ్ బై 2,500 అంటే 10 points వస్తుంది. సో 10 points into 200 rupees 2,000 ప్లస్ స్టార్టప్ బోనస్ 2,000 ప్లస్ ఈ ఇన్కమ్ వచ్చేసి 3,000. సో టోటల్ ఇన్కమ్ ఎంత? 7,000 ప్లస్ మెంటర్షిప్. మీ అండర్లో ఎవరైనా 7,000 తీసుకుంటే 10% అంటే 700 rupees మీకు వస్తుంది. అలాంటి మీకు 10 మంది అయితే 7,000.
100 మంది అయితే 7 లక్షలు. సో హెవీ ఇన్కమ్ వెళ్ళిపోతుంది. సో అట్లా మీకు ఏంటంటే టీమ్ అనేది పెరుగుతున్న కొద్దికి మీకు హెవీగా ఇన్కమ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ యాక్టివ్ బోనస్, ట్రావెల్ ఫండ్ ఉంది. సో ట్రావెల్ ఫండ్ పాయింట్స్ వచ్చేసి మీకు అన్లిమిటెడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ బోనస్, సూపర్ యాక్టివ్ బోనస్. ఈ షీట్ అంతా కూడా మీరు చూడొచ్చు. జస్ట్ మీరు ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. దీని మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి కూడా మీకు రికవర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కార్ ఫండ్. సో కార్ ఫండ్ పాయింట్స్ వచ్చేసి అన్లిమిటెడ్ వస్తుంది. కార్ ఫండ్ పాయింట్స్కి వచ్చేసి 2 lakhs బీవీ. అండ్ ఈ కార్ ఫండ్ వాల్యూని కనుక మీరు తీసుకోవాలంటే 3 months మీరు బిజినెస్ అనేది కంటిన్యూ ఇవ్వాలి. దాని తర్వాత 4th month నుంచి మీకు పేమెంట్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఒకటే కండిషన్ ఉంటుంది, మిగతా వాటికి మీకు కండిషన్ ఉండదు. నెక్స్ట్ హౌస్ ఫండ్ ఉంది, లీడర్షిప్ బోనస్ ఉంది. సో లీడర్షిప్ బోనస్ పాయింట్స్ గిట్ట అన్లిమిటెడ్ వస్తుంది. మీకు లాస్ట్లో మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో 10 lakhs బీవీ అయితే మీకు నెక్స్ట్ ర్యాంకు 25 lakhs మ్యాచ్ అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో దాదాపుగా 4,67,000 వస్తుంది. 50 lakhs మీకు మ్యాచ్ అయితే 8,97,000 తీసుకోవచ్చు. 1 crore బీవీ అయితే 1,75 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. 17,57,000 తీసుకోవచ్చు. 2 crores, 5 crores, 10 crores. సో 10 crores దాంట్లో మనం కనుక చూస్తే ఫాస్ట్ ట్రాక్ బోనస్ పాయింట్ మీకు 25,000 మీద ఒక పాయింట్ వస్తుంది. సో మ్యాక్సిమం 4,000 పాయింట్, అంటే దాదాపు ఇక్కడ మీరు 8 lakhs ప్లస్ ఇన్కమ్ మీరు డైలీ క్యాపింగ్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్ బోనస్ ఒకటే వస్తుంది, ట్రావెల్ బోనస్ ఒకటే వస్తుంది, యాక్టివ్ బోనస్ ఒకటే వస్తుంది, సూపర్ యాక్టివ్ బోనస్ ఒకటే వస్తుంది. కానీ కార్ ఫండ్ మాత్రం అన్లిమిటెడ్. ఇక్కడ మీకు 4,000 ఉంటుంది క్యాపింగ్. సో కార్ ఫండ్ మాత్రం అన్లిమిటెడ్, దెర్ ఇస్ నో లిమిట్. ఓకే, నెక్స్ట్ హౌస్ ఫండ్ 1% వస్తుంది. లైఫ్ స్టైల్ ఇన్సెంటివ్ మీద గిట్ట మీకు అన్లిమిటెడ్ పాయింట్స్, అంటే మీకు ఎన్ని ఆర్బీవీ మ్యాచ్ అవుతుందో దాని మీద. లీడర్షిప్ బోనస్ మీద గిట్ట మీకు అన్లిమిటెడ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు 10 crores బిజినెస్ చేసుకుంటే ఈజీగా 1 crore ఇన్కమ్, అంటే దాదాపుగా 10% ప్లస్ ఇన్కమ్ అనేది షేర్ చేస్తుంది కంపెనీ. నెక్స్ట్ లైఫ్ టైమ్ రాయల్టీ ఇన్కమ్. సో రాయల్టీ ఇన్కమ్ వచ్చేసిందంటే మీరు కనుక డైమండ్ ప్రెసిడెంట్ అయితే కంపెనీ టర్నోవర్ నుంచి 0.5% ఇన్కమ్ తీసుకోవచ్చు. సో 0.5% ఇన్కమ్ తీసుకోవాలంటే 50-50 రేషియోలో. సో మీరు ఎంతమంది అయినా డైరెక్ట్ స్పాన్సర్ చేసుకోండి, ఎంతమంది టీమ్ కానివ్వండి. ఒక 2 వ్యక్తుల కింద, వాళ్ళ కింద ఎంత డెప్త్లో అయినా సరే ఒక 2 వ్యక్తుల కింద 5 lakhs బీవీ అయితే మీరు ఈ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతారు. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి బ్లాక్ డైమండ్. సో ఇక్కడ 20 lakhs బిజినెస్ మ్యాచ్ అయితే కంపెనీ టర్నోవర్ నుంచి 0.5% అడిషనల్, అంటే పైన ఇన్కమ్ కాకుండా ఇదంతా కూడా మీకు మళ్ళీ ఇస్తుంది. నెక్స్ట్ డేజో అంబాసిడర్. సో డేజో అంబాసిడర్ అయినప్పుడు ఏంటంటే మీకు 1 crore బీవీ మ్యాచ్ అవ్వాలి. కంపెనీ టర్నోవర్లో 0.5%, అంటే చాలా హెవీ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్న వ్యక్తికి డేజో అంబాసిడర్ అయిన తర్వాత తన లైఫ్లో ఏమైనా జరిగితే తర్వాత ఎటువంటి మ్యాచింగ్ ఉన్నా లేకున్నా నామినీకి మాత్రం ఈ 0.5% లైఫ్ టైం వెళ్తుంది. ఎందుకంటే అప్పటికి చాలా పెద్ద టీంలు అయితే కాబట్టి ఆటోమేటిక్ అయితే అనేది కంపెనీ యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రెండ్ చాలా అద్భుతమైన రివార్డ్ అని చెప్పొచ్చు. ఇది లైఫ్ టైం రివార్డు, దీనికి మీకు ఎటువంటి కండిషన్స్ లేదు. సో కంపెనీ ఏం చేస్తుందంటే మీరు ఎఫ్బీవీ కానీ ఆర్బీవీ కానీ ఏదైనా సరే జాయినింగ్లో కానీ రీపర్చేస్లో కానీ మీకు ఈ బీవీలు మ్యాచ్ అయితే ఎఫ్బీవీ ఆర్ రీపర్చేస్ బీవీ. ఓకే, సో దాని మీద మీకు కంపెనీ ఏంటంటే లగ్జరియస్ టూర్స్ ట్రావెల్స్ ఇస్తుంది. అండ్ ఎటువంటి టైం పీరియడ్ లేదు, లైఫ్ టైంలో మీరు ఎప్పుడైనా సరే అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ర్యాంక్ ప్లాటినం అవ్వాలంటే 10 lakhs బీవీ మీకు అవ్వాలి. సో 10 lakhs బీవీ మీరు అంటే 50-50 రేషియోలో కనుక మ్యాచ్ చేసుకుంటే మీరు ప్లాటినం అనే ఒక ర్యాంక్ వస్తుంది. సో ప్లాటినం మీరైతే కంపెనీ హెడ్ ఆఫీస్ విజిట్ చేసే ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు మనం అందరికి చెప్పుకుంటున్నాము 900 ఎకరాల్లో కల్టివేషన్, 400 ఎకరాల్లో కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కొన్ని వేల ఎకరాల్లో వీళ్ళకు ల్యాండ్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం. మరి అది ఎంతవరకు నిజము అని తెలుసుకోవడానికి కంపెనీ ఫ్రీ విజిటింగ్ ఇస్తుంది. 1 night 2 days మొత్తం కంపెనీ చూసుకుంటుంది. నెక్స్ట్ ఎమరాల్డ్ అనే ర్యాంకు. సో 40 lakhs బీవీ ఎప్పుడైతే మీ అండర్లో అవుతుందో 50-50 రేషియోలో, సో మీకు ఎమరాల్డ్ అనే ఒక ర్యాంక్ వస్తుంది. సో ఇది జాయినింగ్ నుంచి ఎప్పుడైనా సరే రీపర్చేస్ మీకు మధ్యలో జీరో అయ్యే ఛాన్సే లేదనమాట. సో జాయినింగ్ డేట్ నుంచి చివరి వరకు ఎప్పుడైనా సరే మీరు ఎమరాల్డ్ అవ్వండి. డొమెస్టిక్ ట్రిప్ ఇస్తుంది కంపెనీ, 2 nights 3 days. నెక్స్ట్ మీకు సఫేర్ అనే ర్యాంక్ 1 crore బిజినెస్ మ్యాచ్ అయితే మీకు 3 nights 4 days. ఇది గిట్ట డొమెస్టిక్ టూర్, అంటే నేషనల్ టూర్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టూర్ వస్తుంది. సో ఇంటర్నేషనల్ టూర్ని మీరు ఎంజాయ్ చేయాలంటే డైమండ్ ప్రెసిడెంట్ కావాలి. సో డైమండ్ అవ్వాలంటే 2 crores 50 lakhs బిజినెస్ ఇవ్వాలి. సో థాయిలాండ్ ట్రిప్ ఇస్తుంది 4 nights 5 days. నెక్స్ట్ బ్లూ డైమండ్ 5 crores బిజినెస్ మీద. ఓకే, దుబాయ్ కపుల్ ట్రిప్ ఇస్తుంది. మీరు ఇక్కడంతా చూడొచ్చు, ఇదంతా కూడా కపుల్ ట్రిప్, ఫ్యామిలీతో మీరు ప్లస్ మీ వైఫ్ వెళ్ళొచ్చు. ఓకే, దుబాయ్ ట్రిప్ ఇస్తుంది 4 nights 5 days.
బ్లాక్ డైమండ్ అయితే 10 crores బిజినెస్. వియత్నాం ఫ్యామిలీ టూర్ ఇస్తుంది. కపుల్ టూర్ వేరు, ఫ్యామిలీ టూర్ వేరు. ఫ్యామిలీ టూర్ అంటే మీకున్న పిల్లల్ని గిట్ట మీరు తీసుకెళ్ళొచ్చు. కాబట్టి వియత్నాం టూర్ ఇస్తుంది విత్ ఫ్యామిలీ 5 nights 6 days. నెక్స్ట్ క్రౌన్ కనుక మీరైతే 30 crores బిజినెస్ మీరు మ్యాచ్ చేసుకోగలిగితే సింగపూర్ టూర్ ఇస్తుంది. సింగపూర్ ఫ్యామిలీ టూరు 5 nights 6 days. నెక్స్ట్ యూనివర్సల్ క్రౌన్. సో 60 crores బిజినెస్ ఇస్తే మీకు యూరోప్ టూర్ ఇస్తుంది కంపెనీ. చూడండి 9 nights 10 days. చూడండి ఫ్రెండ్స్, ఎంత అమేజింగ్ అంటే ఇటువంటి టూర్ ఎంజాయ్ చేయాలంటే ఒక సాధారణ వ్యక్తికి అసలు లైఫ్లో పాసిబిలిటీ కాదు. ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి అనేది చూడండి. అసలు కంట్రీ పేరు వినండి. సో ఆ కంట్రీలో యూరోప్ అనేది చిన్న కంట్రీ ఏం కాదు. సో అక్కడ మీరు 9 nights 10 days అనేది చిన్న విషయం కాదు, అది కూడా ఫ్యామిలీతోని. సో మన కళలు మనం నెరవేర్చుకోవడానికి చాలా గొప్ప అవకాశం. నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి డేజో అంబాసిడర్ అయిన వాళ్ళకి 100 crores బిజినెస్ ఇచ్చిన వాళ్ళు డేజో అంబాసిడర్ అవుతారు. సో వీళ్ళకు యూఎస్ఏ టూర్, అమెరికా వెళ్ళాలి, అమెరికాలో చదువుకోవాలి, అమెరికాలో నా పిల్లలు జాబ్ చేయాలి, అమెరికాలో చదువుకున్న వాళ్ళకి నా ఇంటి అల్లుడు చేసుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. సో అటువంటి వాటిలో మీకు కంపెనీ అమేజింగ్ టూర్ ఇస్తుంది. అదేంటంటే 12 nights 13 days. సో అమెరికాలో విత్ ఫ్యామిలీతోనే మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ టూర్. కాబట్టి చాలా గొప్ప అవకాశం. 9 ప్లేసెస్ని మీరు విజిట్ అయ్యే ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది, ఎటువంటి టార్గెట్స్ లిమిట్స్ లేకుండా. ఓకే, సో కాబట్టి చాలా అద్భుతమైన అవకాశం అనేది మన కంపెనీ కలిగిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రీపర్చేస్ ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఒక చిన్న ఎలిజిబిలిటీ ఉంది. సో మీకు ర్యాంక్ తగినట్టు మీరు మంత్లీ రీపర్చేస్ అనేది చేసుకోవాలి. సో డిస్ట్రిబ్యూటర్ నుంచి సిల్వర్ వరకు ఉన్న వాళ్ళు 250 BV అంటే ఒక 500-600 రూపీస్ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవచ్చు. ఏం కొనుక్కుంటారు? జనరల్ ఐటమ్, సోప్స్, షాంపూ, పేస్ట్, ఇవన్నీ కూడా కామన్, ఎవరికైనా నీడ్ ఉంటుంది కాబట్టి అవి తీసుకోవచ్చు. గోల్డ్ డైరెక్టర్ వరకు ఉన్న వాళ్ళు ఏంటంటే 500 RBV చేసుకోవాలి. రూబీ నుంచి డైమండ్ ఉన్న వాళ్ళు 1000 BV అండ్ బ్లూ డైమండ్ నుంచి డేజో అంబాసిడర్ అయిన వాళ్ళు 2000 RBV చేసుకోవాలి. సో ఒక్కసారి కనుక మనం రీపర్చేస్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు 25,000 BV 2500 BV మ్యాచ్ అవుతే 200 రూపీస్ రీపర్చేస్ ఇన్కమ్. 12,500 అయితే 3,000, 25,000 అయితే 7,000 అండ్ 5 lakhs అయితే 13,000. అలా మీకు 10 crores వరకు అయితే ఇక్కడ మీరు 10 లక్షలు 20 లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ మెంటర్షిప్ ఇన్కమ్ అన్లిమిటెడ్, ఎంతమంది మీకు డైరెక్ట్ స్పాన్సర్ వస్తే అంత ఇన్కమ్, ప్లస్ లైఫ్ టైం రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇది కంపెనీ యొక్క ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. సో కంపెనీలో ఒక ఆఫర్ రన్ అవుతుంది. ఈ ఆఫర్ చెప్పేసి నేను మీకు రఫ్గా ఒక స్కెచ్ మీద మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్లోజ్ చేస్తాను. సో డేజో ఫ్యామిలీ టూర్ అనేది ఇస్తుంది. సో ఈ ఫ్యామిలీ టూర్ క్వాలిఫై అవ్వాలంటే 23rd July నుంచి 23rd October అంటే నెక్స్ట్ మంత్ మనకి ఇంకొక 1 month టైం ఉందని చెప్పొచ్చు. ఈరోజు 22 కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా 1 month టైం ఉంది. సో ఈ 1 monthలో కనుక మీరు 10,000 BV ఆర్ PV అంటే RBV FBV ఏదైనా సరే మీరు చేసుకుంటే మీరు ఈ టూర్ని ఎలిజిబిలిటీ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే కపుల్తో వెళ్ళొచ్చు. అంటే కపుల్ ప్లస్ ఇద్దరు పిల్లలు అంటే బిలో 5 years ఉన్న వాళ్ళు ఈ టూర్ని ఎంజాయ్ చేయొచ్చు. గెట్ 3 days 2 nights ఫ్యామిలీ హాలిడే టూర్ ఇస్తుంది. సో ఇది మీరు సెల్ఫ్ అయినా కొనవచ్చు, మీ టీం ద్వారా కొనవచ్చు. సో చాలామంది అచీవ్మెంట్ అయినారు. సో దాదాపు ఒక 5,000 మందిని కంపెనీ ఈ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ టూర్ని విజిట్ చేయాలనేది కంపెనీ ఆలోచనతో ఇది పెట్టారు. సో ఇది మనకు యానివర్సరీ సందర్భంగా 4th యానివర్సరీ సందర్భంగా దీంతో పాటు మనకి ఇంకొక రివార్డ్స్ ఇస్తుంది కంపెనీ. సో ఎప్పుడైతే మీకు 10,000 BV అవుతుందో, ఓకే, సో అప్పుడు మీకు ఏంటంటే కంపెనీ హాలిడే టూర్ ఇస్తుంది. సో ఇదే నెక్స్ట్ ఏంటంటే 30,000 BV అయితే డేజో బ్యాగ్ ప్లస్ ఒక సూట్ లెంత్ ఇస్తుంది. 1 lakh BV అయితే అల్కలిన్ వాటర్ మిషన్ ప్లస్ ఏంటంటే బయోజెర్మినియా మ్యాగ్నెటిక్ బెడ్ వస్తుంది. సో ఇలా మీకు ఏంటంటే టోటల్గా మీకు 25 lakhs వర్తబుల్ కార్ వరకు కంపెనీ రివార్డ్స్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ రివార్డ్స్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది మన ఫైనల్ ప్లాను. కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్లాను. నేను ఒక్కసారి రఫ్గా నేను స్కెచ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీటింగ్ అనేది క్లోజ్ చేస్తాను. సింపుల్ ఫ్రెండ్స్, ప్యాకేజ్తోనైనా రండి, లేకపోతే ఓపెన్ చాయిస్ అయినా కొనుక్కోండి. 5,000, 10,000 అండ్ 20,000 ఈ ప్యాకేజెస్ ఉంటుంది. సో మీరు జాయిన్ అయ్యేసి ఉదాహరణకి మీరు 20,000 ప్యాకేజ్తో వచ్చారనుకోండి, లెఫ్ట్లో కొన్ని స్పాన్సర్ చేయగానే 200 రూపీస్ ఇన్కమ్ 2,000 రూపీస్ వస్తుంది. రైట్లో ఇంకొన్ని చేయగానే మళ్ళీ ఇంకొక 2,000 వస్తుంది. సో ఈ లెఫ్ట్ టు రైట్ ఏదైతే ఉందో సేమ్ డే 24 hours వేస్తే 2,000 + 2,000 ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి అంటే బూస్టర్ ఇన్కమ్ వచ్చేసి ఇంకొక 1,000 రూపీస్ వస్తుంది. ప్లస్ ఈ 20,000 మీద మీకు ఎంత 10,000 FBV మ్యాచ్ అవుతుంది, 10,000 FBV మ్యాచ్ అవుతుంది. సో 10,000 FBV మీద మీకు ఎంత మళ్ళీ 10% మ్యాచింగ్ కాబట్టి ఇంకొక 1,000 రూపీస్ వస్తుంది.
సో మీరు ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే 2000 ప్లస్ 2000 4000 ప్లస్ 5000 ప్లస్ 6000 అంటే 20,000తో కేవలం ఇద్దరిని ఒకటే రోజులో చేయగలిగితే దాదాపుగా మీరు ఏంటంటే 7,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. 4,000 5,000 6,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ లేకుండా మన కంపెనీ ఏంటంటే సింగిల్ లెగ్ ఇన్కమ్ ఇస్తుంది. సింగిల్ లెగ్ ఇన్కమ్ ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు జాయిన్ అయిన 20,000 ప్యాకేజ్తో కావచ్చు, ఏ ప్యాకేజ్తో అయినా సరే ఇద్దరిని రెఫర్ చేసి ఈ వ్యక్తి పని చేయట్లేదు బట్ ఈ వ్యక్తి పని చేశాడు. సో ఇతను ఒక 2,000 అంటే 20,000తో రెఫర్ చేశారనుకోండి. సో ఇతనికి ఎంత 2,000 వస్తుంది ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్ 1,000 రూపీస్ వస్తుంది. ఓకే, సో బూస్టర్ ఆయనకు 1,000 వస్తుంది, ఆయనకు పక్కన పెడదాం. సో ఈ మ్యాచింగ్ ఇన్కమ్ 1,000 తీసుకున్నాడు కదా, సో 10,000 బీవీ మీద. సో ఈ 1,000 రూపీస్ అనేది మళ్ళీ మీకు వస్తుంది. అంటే ఇతని యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ మీకు 100% వస్తుంది. కాబట్టి సింగిల్ లెగ్లో వర్క్ జరిగిన మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సో ఇది జాయినింగ్లో వచ్చే ఇన్కమ్. సో ఇక్కడ ఏ ఇన్కమ్ వచ్చినా సరే మనకు డైలీ పేమెంట్. ఇకపోతే రీపర్చేస్. సో రీపర్చేస్లో నేను సింపుల్గా మీరు లెఫ్ట్లో ఒక 5 మెంబర్స్ని రైట్లో ఒక 5 మెంబర్స్ని చేస్తున్నారు. సో ఏ టీం అయినా సరే ఇక్కడ మీరు ఈ టీం అయినా సరే ఇప్పుడు ఉదాహరణకి ఇటే వన్ సైడ్ అనుకుందాం. సో వీళ్ళందరినీ మీరే స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జీనియాలజీ పనిచేయట్లేదు. సో ఈ వ్యక్తికైనా సరే మీ స్పాన్సర్స్ మీ డౌన్లైనే కాబట్టి 2,500 బీవీ ఒకరి కింద 2,500 బీవీ ఇంకొకరి కింద మ్యాచ్ అయితే మీరు రీపర్చేస్ ఇన్కమ్ 200 రూపీస్ వస్తుంది. సో ఇలా మ్యాచ్ చేసే వాళ్ళు మీకు ఒక 2,500 బీవీ మ్యాచింగ్ మీద 1 పాయింట్. సో ఇలాంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు అయినారు అంటే మీకు 2 మ్యాచింగ్ తీసుకోండి, 2 పాయింట్స్ 200 అంటే 400 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు లెఫ్ట్ రైటే ఉండాలని రూల్ లేదు, వీళ్ళు వన్ సైడ్ అయినా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది చాలా బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. కాబట్టి జాయినింగ్ ప్యాకేజ్ చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఇస్తుంది, లేదంటే ఓపెన్ చాయిస్లో తీసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఉంది, మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది. సో మ్యాచింగ్లో 2 రకాల మ్యాచింగ్ ఉంది. సో డైరెక్ట్ స్పాన్సర్ ఒకవేళ మీరు కనుక చిన్న ప్యాకేజ్తో వస్తే 500, నెక్స్ట్ ప్యాకేజ్తో అయితే 1,000, ఇంకా 10,000 ప్యాకేజ్తో అయితే 200 రూపీస్ డైరెక్ట్ స్పాన్సర్. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే వాళ్ళ పీవీ ఉంటుంది కదా, ఎఫ్పీవీ అని ఉంది కదా, దాని మీద 10% వస్తుంది. ప్లస్ బూస్టర్ ఇన్కమ్ అంటాము. సో బూస్టర్ ఇన్కమ్ ఏంటంటే మీరు ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో అంటే ఈ జాయినింగ్స్ ఏదైతే ఉందో 5,000 కానీ 10,000 కానీ 20,000 కానీ సేమ్ డేలో లెఫ్ట్ రైట్ కొడితే మళ్ళీ మీకు ఇంకొక 1,000 రూపీస్ వస్తుంది. ప్లస్ సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉంది, ప్లస్ మెంటర్షిప్ ఇన్కమ్ ఉంది. అంటే మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి ఎంత సంపాదిస్తే అంత ఇన్కమ్ ఉంది. ప్లస్ వీళ్ళు అంతా కూడా రీపర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి రీపర్చేస్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అనేది బయట ఏ కంపెనీలో లేదు. ప్లస్ ఏంటంటే మనకు టూర్స్ ట్రావెల్స్ చాలా ఇంపార్టెంట్. సో దేశాలు విదేశాలు తిరగడానికి మనం ఏంటంటే సింపుల్గా ఒక్కొక్క వ్యక్తి ఒక 2 మెంబర్స్ టీమ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ మీరు సింపుల్గా ఒక్కొక్క వ్యక్తి 2 మెంబర్స్ కరెక్ట్ ఫోకస్ పెట్టినా మీరు ఎవ్రీ మంత్ ఒక 30,000 నుంచి 3 crores వరకు సంపాదించుకునే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా డిలే చేయకుండా ఇమీడియట్గా డేజోలో జాయిన్ అవ్వండి. అండ్ మీ అప్లైనర్ సపోర్టు కంపెనీ సపోర్ట్ తీసుకొని ఇవన్నీ రివార్డ్స్ ప్లస్ ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, లేదంటే మన ఛానల్ వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్కి విజిట్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ ప్లస్ దీని మీద మన వ్యూవర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి అంటే వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఇంకా కొన్ని అద్భుతమైన ట్రిక్స్ నేర్పిస్తాను, కొన్ని ఆఫర్స్ పెడతాను. ప్లస్ నేను డిఫరెంట్ స్ట్రాటజీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. సో డీటెయిల్స్ అన్నీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో బాగా మీరు ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఎర్నింగ్ విత్ డేజాయ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. సో ఎవరు కూడా మిస్ చేయకుండా ఇమీడియట్గా ఐడి చేసుకొని ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏదైతే టూర్ ఆఫర్ ఉందో దానికి మీరు ప్రతి ఒక్కరు క్వాలిఫై చేయండి. ఎందుకంటే చాలా చిన్న టాస్క్ 10,000 బీవీ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అదే మీరు ఇప్పుడు 20,000 ప్యాకేజ్తో జాయిన్ అయితే మీరు ఆటోమేటిక్గా మీరు ఎలిజిబిలిటీ అయినట్టయితే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.